ఈరోజు మనం జపాన్ దేశంలో చాలా కాలం క్రితం జరిగిందని చెప్పుకునే ఒక ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. అనేక వందల సంవత్సరాల క్రితం జపాన్లోని ఒక చిన్న గ్రామంలో హిరోషి అనే రైతు నివసించేవాడు. అతను ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ఆ కాలంలో గ్రామ ప్రజలు అద్దం అనే వస్తువు గురించి అసలు వినలేదు. తమ ముఖం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వారికి ఎలాంటి అవకాశం ఉండేది కాదు. ఒకరోజు హిరోషి తన పంటను అమ్మడానికి సమీప పట్టణానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన సూర్యకాంతిలో మెరిసిపోతున్న ఒక విచిత్రమైన వస్తువు అతనికి కంటపడింది. ఆసక్తిగా దగ్గరకు వెళ్ళి చూశాడు. అది ఒక చిన్న అద్దం. అతను దానిని చేతిలోకి తీసుకొని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అందులో ఒక మనిషి తన వైపు చూస్తూ కనిపించాడు. అయ్యో, ఈ వ్యక్తి ఎవరు, నా వైపే ఎందుకు చూస్తున్నాడు అని అనుకున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా పరిశీలించాడు. ఎంత చూసినా అదే వ్యక్తి కనిపిస్తున్నాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇతను మరెవరో కాదు, చిన్నప్పుడు చనిపోయిన మా తండ్రి అయి ఉంటాడు. దేవుడు ఆయనను నాకు చూపిస్తున్నాడేమో అని నమ్మేశాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న, ఇన్ని సంవత్సరాలు నిన్ను గుర్తు చేసుకోలేకపోయాను, అందుకే నాపై కోపంగా ఉన్నావా అని తనలో తాను బాధపడ్డాడు. ఆ అద్దాన్ని ఎంతో జాగ్రత్తగా గుడ్డలో చుట్టి ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంట్లో ఒక చెక్క పెట్టెలో దాచిపెట్టి తాళం వేశాడు. అప్పటి నుంచి అతను ప్రతిరోజు 1-2 సార్లు పెట్టె తెరిచి ఆ అద్దంలో చూసేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అతని భార్య అకికోకు భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు తాళం వేయని పెట్టెకు ఇప్పుడు తాళం వేస్తున్నాడు. నేను లేనప్పుడు దానిని తెరిచి చూస్తున్నాడు. అందులో ఏముందో ఏమో అని ఆసక్తి రోజురోజుకు ఆమెకు పెరిగిపోయింది. ఒకరోజు భర్త పొలానికి వెళ్ళిన తర్వాత ఆమె మరో తాళం చెవి తయారు చేయించి పెట్టి తెరిచింది. అందులో ఒక చిన్న అద్దం కనిపించింది. ఇదేనా అంత రహస్యం అని ఆశ్చర్యపోయింది. అద్దాన్ని చేతిలోకి తీసుకుని చూడగానే అందులో ఒక మహిళ కనిపించింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయ్యో, ఇదెంతా ఒక స్త్రీ కోసమా? నా భర్త ఈమె ఫోటోను దాచిపెట్టి చూస్తున్నాడా అని అనుకుంది. మళ్ళీ జాగ్రత్తగా చూసింది. అద్దంలో కనిపిస్తున్న మహిళ ముఖం కోపంగా కనిపించింది. ఇంత గర్వంగా చూస్తుంది, నా భర్త మనసు దోచుకున్నది ఈమెనా అని భావించింది. ఎంతసేపు చూసినా ఆమెకే ఆమె ప్రతిబింబం కనిపిస్తుందని తెలియదు. కోపంతో ఊగిపోతున్న ఆమె భర్త ఇంటికి వచ్చే వరకు ఎదురు చూసింది. సాయంత్రం హిరోషి ఇంటికి వచ్చాడు. అతను లోపలికి అడుగు పెట్టగానే భార్య గట్టిగా అంది, ఇంకా నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపో హిరోషి. ఆశ్చర్యపోయాడు. ఏమైంది, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడు. అకీకో పెట్టెలో దొరికిన అద్దాన్ని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది. ఇదిగో, ఈమె ఎవరు అని ప్రశ్నించింది. హిరోషి అద్దంలో చూశాడు. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అరే, మా నాన్నగారు అని అన్నాడు. భార్య కోపంతో మండిపోయింది. మీ నాన్నగారా? ఇది స్పష్టంగా ఒక స్త్రీ ముఖం అంది. ఇద్దరి మధ్య పెద్ద వాదన మొదలైంది. భర్తకు అది తన తండ్రి ముఖంగా కనిపిస్తుంది, భార్యకు అది పరాయి స్త్రీగా కనిపిస్తుంది. ఎవరి మాట వారే నిజమని వాదించారు. చివరికి ఇద్దరు గ్రామం బయట ఉన్న ఒక జ్ఞానవంతుడైన మత గురువు దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అతని వద్దకు చేరుకొని జరిగిన విషయమంతా వివరించారు. గురువుగారు ప్రశాంతంగా విన్నారు. తర్వాత అద్దాన్ని చేతిలోకి తీసుకొని చూశారు. అందులో ఆయనకు తన ప్రతిబింబమే కనిపించింది. కానీ అద్దం గురించి అసలు తెలియని ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరో గొప్ప వృద్ధుని ముఖంలా కనిపిస్తుంది, ఎంత గంభీరంగా చూస్తున్నాడో అని అనుకున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉండి చివరకు తీర్పు చెప్పాడు. మీ ఇద్దరు అనవసరంగా తగులాడుకుంటున్నారు. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి మీరిద్దరూ చెప్పిన వారిలో ఎవరూ కాదు.
ఇది ఎంతో గౌరవమైన ఒక వృద్ధిని రూపం కాబట్టి ఇకపై దీనిపై వాదించకండి అని అన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ గురువుగారి మాటలు విని ఆశ్చర్యపోయినా ఆయన తీర్పును గౌరవించారు. అద్దాన్ని గురువుగారికి అప్పగించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి వారి మధ్య ఉన్న అపార్థం తొలగిపోయింది. మళ్ళీ ఎప్పటిలాగే ఆనందంగా జీవించడం ప్రారంభించారు. కాలక్రమేణా జపాన్ ప్రజలు అద్దం గురించి తెలుసుకున్నారు. అద్దంలో కనిపించేది తమ స్వంత ప్రతిబింబమే అని అర్థం చేసుకున్నారు. కానీ హిరోషి అకికో గురువుగారి ఈ విచిత్ర సంఘటన మాత్రం గ్రామంలో చాలా కాలం వరకు నవ్వులు పూయించిన కథగా చెప్పబడుతూనే ఉండింది. నీతి: తెలియని విషయాల గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అపార్థాలు ఏర్పడతాయి. నిజం తెలుసుకున్న తర్వాతే తీర్పు ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ కథ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.